రోజు మన ఇంటర్వ్యూలో ఎవరంటే ఒక చిన్న ఆర్జీవి. హాయ్ చింటూ. హాయ్. ఒక అమ్మాయిని చూడగానే నీకేమనిపిస్తుంది? చింటూ మందవుతావా? మనకు అలాంటి అలవాటు లేవు. బేసిక్ గా వైన్ షాప్ కి వెళ్తే పిల్ల నాయాలని తోసారు ఒకసారి. నువ్వు 10 మంది అమ్మాయిలతో ఒక మూవీ తీస్తా అంటే ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా. సపోర్ట్ చేయక్ పిల్ల మొగ్గ. మీ ఇద్దరు కలిసి ఇప్పుడు ఒక లవ్ స్టోరీ తీశారు. నీకు వచ్చిన మూవీ అన్ననే యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు నువ్వు మొగోడువా నువ్వు జస్ట్ వెయ్యాలనిపిస్తుంది. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? మీకు తెలిసిన ఒక 4 దేవుళ్ళ పేరు చెప్పు. శివుడు, పార్వతి, వినాయకుడు, గణపయ్య. వినాయకుడు, గణపయ్య. ఫేస్ చూస్తే చిన్నోళ్ళలాగే అన్నావు కానీ చేసేది పెద్ద. అంటే నువ్వు మొగోడు అంటే ఇప్పుడు ఓకే చెట్టు ఇప్పుడు కూర్చుంటావు. ఇప్పుడు కూర్చోమంటే పాయింట్ మన ఏమిటండి మీరు మాట్లాడేది? సరే ఎప్పుడు కూర్చో. మొత్తం ఇస్తాను నేను డేంజర్ గాని. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డపిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డపిస్తున్నారు. హాయిగా ఉన్నావా? బాలేను. బాలేవా? నువ్వు బాగోవని మాకు తెలుసు. ఏంటి ప్రాబ్లం ఏంటి? పెద్ద సమస్య వచ్చి పడిందే. అది మీకు చెప్పిన టైం వేస్ట్, అందుకని చెప్పాను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. అసలు నీ ఇంటర్వ్యూ కూడా టైం వేస్ట్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నువ్వేంటి ఇన్ని రోజులు దాంకున్నావా? భయపడ్డావా? లేతే నీకేమైనా వార్నింగ్స్ వస్తాయి, ఇంటర్వ్యూస్ వస్తాయి అని భయపడ్డావా? చెప్పు. ఎవరైనా ఏమైనా అన్నారా? నన్ను తిట్టే మొగోడు, కొట్టే మొగోడు ఈ భూమి మీద లేదు. తిట్టే మొగోడు, కొట్టే మొగోడు ఈ భూమి మీద లేదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సిగ్గు, శరం, మానం, మర్యాద, భయం, మానవత్వం అవి ఏం లేవు. మనిషి అన్నాక అవన్నీ ఉంటేనే కొంచెం అంటే మనుషులకు ఉంటాయి, నాకు ఉండవు. చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. కొంచెం డిఫరెంట్ పర్సన్ లైక్ సీఎంకే నేనే. ఓహో ట్రాన్స్ అనువు. అంటే మనుషులు వేరు, నేను వేరు అని చెప్తున్నాను. నువ్వు వేరు. ఓకే, నువ్వు అన్నం తినట్లేదా అయితే? గడ్డి తింటున్నాను. అసలు ఏంటి ఒక కాలు పైకెత్తావు? అది నా ఇష్టం. కిషోర్ తెలవకుండా మాట్లాడక అర్థమవుతుందా? పెద్ద మూవీ తీస్తున్నావు. ఫస్ట్ మూవీ ఎందుకు తీసావు? అంటే నేను ఎవరు చూస్తాడా నా సినిమా అంటే అది మూవీ నేమ్ చెప్పు. పోనాదన్నా తెలుసా? నిషి. చింటూ తీసాడు నిషి. చింటూ ఒళ్ళంతా కసి. ఆటో ఇంకా అసలు మూవీ నీకు కసి అని పెట్టుకోవచ్చు కదా, నిషి అని ఎందుకు పెట్టుకున్నావు? ట్రైలర్ చూసాము, ఇంట్రెస్టింగ్ గా ఉంటది అనుకున్నాను. 18+ ఉంది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. అసలు చింటూ అంటేనే నెగిటివ్, ఇందులో పాజిటివ్ ఎక్కడైతే? గాఢమైన ప్రేమ ఉంటది అనమాట. ఈయన ప్రేమించే మనిషి కాదే, కామిచ్చే మనిషి కదా. మీరు ఎప్పటి నుంచి అనుకున్నారు ఈ స్టోరీ తీయాలని? నేను ఎప్పటి నుంచి అంటే అయితే నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఎందుకు అడుగు తింటానికా?